ఏమైంది? ఏం చేశారు నన్ను? నేనేం చేశాను? మరి మీరేం చేయకుండానే నా సేరు మొత్తం ఇట్టా. ఏయ్! మిమ్మల్ని ఏదో అనుకున్నాను. నీ అబ్బా, నేనా చీర తీసింది? నేనా? ఏంటి? అవును, నన్ను ఏడుకో తీసుకెళ్ళి ఏదేదో తాగించి నాకు తలనొప్పిగా ఉంది. రాత్రి జరిగింది గుర్తులేనట్టుంది. సరే వదిలే, వెళ్ళి స్నానం చేయి. వెళ్ళమ్మా. కాదు, ముందు స్నానం చేసి 10 సార్లు గాయత్రి మంత్రం చదువుకుంటే మనసు కుదుట పడుద్ది. తనకి నిజంగా గుర్తులేదా లేక నటిస్తుందా? భయ్యా మేడం కుప్పలో. మేడమ్మా? ఎవరు? నేను రాజ్ సార్ మేనేజర్ని. సారే పంపించాను, పిలు. మేడం అని ఎవరు లేరు, మీరు వెళ్ళండి. ఏయ్ మేడం బాస్, మేడం. నిన్న రాత్రి నుంచి మొత్తం ఇండస్ట్రీ మేడం గురించే మాట్లాడుకుంటుంది. నువ్వేంటయ్యా? పిలు. మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు. నేను బ్యాచులర్, నేను ఒక్కడనే ఉంటాను. మీరు వెళ్ళండి సార్. ఏయ్, రాత్రి ట్యాక్సీ పట్టుకుని ఇక్కడే కదా దిగింది, హోటల్ నుంచి మేడం. ఎంత కష్టపడి ఆ ట్యాక్సీ డ్రైవర్ని సెట్ చేసి అడ్రస్ అడిగి ఇక్కడ వచ్చాను. నువ్వేంటయ్యా? పిలు. సార్ లేదంటే లేదు సార్, ఉందంటే ఎక్కడుంది? ఇక్కడ. మేడం, ఐఎమ్ సో లక్కీ. మీరు తెలుగా మేడం? అయితే అప్పుడు గ్యారంటీగా నెక్స్ట్ శ్రీదేవి మీరే మేడం. మదర్ ప్రామిస్ మేడం. స్నానం చేసి గాయత్రి మంత్రం చదువుతానండి. ఏం డాన్స్ చేశారు మేడం, ఏమిటా స్మైల్, ఏం గ్రేస్ మేడం. మొత్తం ఇండస్ట్రీ మీ గురించే మాట్లాడుతుంది మేడం. పిచ్చోళ్ళ మాట్లాడకండి సార్, బయటికి రండి, నేను చెప్తాను. బయటికి రండి. ఎవరు అసలు మేడం వీడు? మనం మాట్లాడుతున్నప్పుడు మెంటల్ కేసు లాగా మధ్యలో హలో మిస్టర్, నిన్న రాత్రి Shut up. నేను చెప్తా, మీరు రండి, బయటికి రండి. నా మేనేజర్. మేనేజరా? మేనేజరా? ఆల్రెడీ పెట్టేసుకున్నారా? పిచ్చి పట్టిందా నీకు? సూపర్, వెరీ గుడ్ మేడం. మర్యాద లేకుండా ఏంటే? స్టాండప్. రాజ్ సార్ డిసైడ్ అయిపోయారు, ఆయన నెక్స్ట్ సినిమాలో మీరే హీరోయిన్ అని. హీరోయినా? ఎస్. బుస్సు. మేడం, I'll decide what I want to do. Not Raj Karan. Also, I like to work with only superstars. ఇంగ్లీష్. అప్పుడు రాజ్ సార్? He's just a star. మేడం, మీరు సూపర్, ఆయన స్టార్, ఇద్దరు కంబైన్ అయిపోతే సూపర్ స్టారే కదా మేడం. తెలుగు హిందీ బైలింగ్వల్. ఇక షూటింగ్ అంతా బాంబేలోనే. సార్ చెప్పేశారు, మీరు ఓకే అంటేనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఫిల్మ్ క్యాన్సల్. I'll think about it. అదే చాలు మేడం, మన ఫిల్మ్ సూపర్ హిట్. నేను చెప్తున్నాను, రాజ్ సార్కి ఒకసారి ఫోన్ చేసి చెప్పేస్తాను. హలో సార్, మేడం ఓకే అన్నారు సార్. ఫ్రైడే సైనింగ్, ఇమీడియట్ షూటింగ్. ఎస్ సార్, మీరే మాట్లాడండి సార్. ఇదిగో ఓకే మేడం. రాజ్ సార్. Hello. Hello. Congrats. Welcome to the world of dreams. You are very lucky. You too. Impressed? See you on sets. Very soon. థ్యాంక్ యూ మేడం. ఏంటయ్యా నీ ప్రాబ్లం? చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నావు. నేను చెప్పేది విను మేడం, డేట్స్, అగ్రిమెంట్స్, డబ్బులు అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు అలా నిలబడితే చాలు. 5% కమిషన్ తీసుకో, పండగ చేసుకో. నాకు కమిషన్ మరి ప్రాఫిట్లో షేరింగ్ ఇస్తారా? ఫ్రైడేకి బండి పంపిస్తాను, మేడంని తీసుకుని లొకేషన్కి వచ్చేసాయి. మిగతాంతా నేను చూసుకుంటాను. అన్నట్టు ఆ ప్రొడ్యూసర్ వర్మ, వాడి కొడుకు జూనియర్ వర్మ ఇక్కడికి వస్తారు మేడంని సైన్ చేసేందుకు. ఒకవేళ వస్తే నాకు చెప్పావు చూడు, ఇక్కడ ఎవరు లేరు, బ్యాచిలర్ హౌస్, అట్టాగే కాన్ఫిడెంట్గా చెప్పు, వాళ్ళకి నమ్మేస్తారు. ఓకే? Home board password. It's a good.
నుంచొని ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు ఇంకా స్నానం చేయలేదా? మీరు కూడా 5 సార్లు గాయత్రి మంత్రం చదువుకోండి. వెళ్ళండి. అసలు ఏమనుకుంటున్నావు? నేనేమన్నా నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? రాత్రి డ్యాన్స్ చేస్తావు, చిన్న చిన్న డ్రెస్సులు వేస్తావు, ఏం చూస్తున్నావు? సడన్గా ఇంగ్లీష్ మాట్లాడతావు, నిమిషానికి మారిపోతావు. ఏయ్, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాను? అపరిచితుడిలా మారుతూనే ఉన్నావు. నువ్వు అండర్ కవర్ కాపా? ఏదో ఒకటి మాట్లాడు. అర్థమైంది. ఏం అర్థమైంది? నేను మీకు నచ్చలేదు. వచ్చిన రోజే తెలిసిపోయింది. కలిసి నడవకూడదు, పక్కన కూర్చోకూడదు. పోన్లే, ముందు ఇట్టాగే ఉంటుంది, తర్వాత చదువుకుంటుంది అనుకున్నా. కానీ నా మీద లేనిపోని నిందలేసి ఏయ్, నన్ను ఇంటి నుంచి పంపించేయాలని చెప్తున్నారు. ఆ కట్టం మీకెందుకు? నేనే వెళ్ళిపోతా. మీరు సంతోషంగా ఉండండి. ఇవన్నీ ఎందుకు మీ నాన్నకి చెప్పి ఏడుస్తావు? మా నాన్నకు కాదు, మీ నాన్నకి. మా నాన్నక? ఇప్పుడు నేనేమన్నానని? ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. పని చూసుకో, తీసుకో. ఇది కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. మరి వెళ్ళొద్దంటారా? వద్దమ్మా, ఇప్పుడు వద్దు. నమస్తే సార్. ఆ రోజు అడ్రస్ అడిగినప్పుడు 205 ఫ్లాట్ గురించి మీరు ఏదో చెప్పాలనుకున్నారు. ఏంటి సార్, ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండానే వచ్చారా? ఏంటది? రూబీ అని అమ్మాయి ఉండేది. తను మోడలింగ్ చేస్తుండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది, కానీ అదంతా ఈజీనా ముంబైలో. ఏం చేద్దాం, చాలా మంచి అమ్మాయి, తన పనేదో తను చూసుకుని. डिप्रेशन में थी शायद, अचानक एक दिन सुसाइड कर लिया. पुलिस आई, केस हुआ. आपके आने तक तो घर बंद ही था. ఇది వెళ్ళింది. చిన్నప్పటి నుంచి దెయ్యం కథలు వింటున్నావు. దెయ్యం కథ అంటే జస్ట్ కథే, నిజం కాదు. దీస్ ఆర్ ఆల్ జస్ట్ స్టోరీస్ డామేట్. ఎవడో ఏదో చూసి
పక్కోని భయపెడుతూ ఉంటాడు. భయంలోనే దెయ్యం ఉంటుంది. సో నో భయం, నో దెయ్యం.